ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క తలంపులు మార్గములు కంటే కూడా దేవుని యొక్క తలంపులు మార్గములు ఉన్నతమైనవని ఈ భాగములో మనకు అర్థమవుతుంది. మనిషి యొక్క ఆలోచించే విధి విధానం చాలా తక్కువగా ఉంటుంది. మనిషిని యొక్క జ్ఞానం చాలా తక్కువ, కానీ దేవుని యొక్క జ్ఞానము చాలా ఎక్కువ. ఎందుకంటే ఆయన సర్వసృష్టిని కలుగజేసిన వాడు, ఆయన అనంత జ్ఞాని. అందుకే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. ఇంకా చెప్తున్నాడు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఈ భూమి మీద కావలసినవన్నీ దేవాదేవుడు మన కోసం ఆలోచించి తలంచి సమస్తమును మనకు అనుగ్రహింపజేశాడు. ఏమి కావాలన్నా దేవుడు మనకు దయచేసిందే. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదని చెప్తా ఉంది. దేవుడు ఆలోచించి సమస్తము మనకు కావలసినవన్నీ ఈ భూమి మీద నిర్మించి పెట్టాడు. మనము కూడా దేవుని యొక్క తలంపులు కలిగిన వారముగా, దేవుని యొక్క ఆలోచనలు కలిగిన వారముగా, దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలి. ఆయన వాక్యానుసారంగా మనం నడవాలి. ఇంకా కింద చెప్తున్నాడు, నా త్రోవలు నీ త్రోవల వంటివి కావు. దేవుడు నడిచే త్రోవ మంచి మార్గం, దేవుడు నడిచే త్రోవ యథార్థమైన త్రోవ. ఆయన వెళ్ళే త్రోవలో ఎప్పుడు శాంతి సమాధానం నెమ్మది ఉంటుంది. మనం ఆలోచించే త్రోవ, మనం వెళ్ళే త్రోవ చెడు త్రోవ, బాధలతో కూడినవి, ఇబ్బందులతో కూడినవి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నిలకడగలిగి, ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడి నీ ఆలోచన యావత్తును దేవుని పైన వేసి నువ్వు ముందుకు సాగుతావో అప్పుడు గొప్ప విజయం నువ్వు పొందుతావు. ఈరోజు కొన్ని విషయాల్లో కొన్ని విజయాలు చూడకపోవడానికి గల కారణం ఏంటంటే మనం చేస్తున్నటువంటి నిర్ణయాలను బట్టి, తొందరపాటు నిర్ణయాల వల్లే మన జీవితంలో కొన్ని అపజయాలు చూస్తున్నాం. విజయం పొందాలి అంటే, విజయము చూడాలి అంటే, విజయము సాధించాలి అంటే దేవుని తలంపులలో దేవుడు ఆలోచించే విధముగా దేవుడినే ఆలోచన అడిగి దేవుడు చెప్పినట్టుగా మనం జీవిస్తే గొప్ప మేలులు, గొప్ప విజయాలు మన శారీరక జీవితంలో, ఆత్మీయ జీవితంలో చూస్తాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా దేవాదేవుడు ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం. నీ కృప చేత ప్రతి ఒక్కరిని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, వర్ధల చేయండి. నీ కృపకు ప్రతి ఒక్కరిని పాత్రలుగా ఉంచండి. ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో, ఎవరు ఏ అక్కర్లతో ఉన్నారో, ఎవరు ఏ తలంపులతో ఉన్నారో మీకు తెలుసు నాయన. వారి ఆలోచన యావత్తును, వారి తలంపులను మీరు నెరవేర్చే దేవుడు, మీ మార్గం వైపు నడిపించే దేవుడు తండ్రి. ఎవరు సొంత ఆలోచనలు చేయక, వారికి నచ్చిన మార్గం నడవక, మీ ఆలోచన కలిగి మీ మార్గం నడిచే గొప్ప కృపా భాగ్యము ధన్యత ప్రతి ఒక్కరు దయచేయడు. యేసు మీ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరికి, వాక్యమును వింటున్న ప్రతి ఆత్మీయ జీవితాలకు ఎల్లప్పుడూ సదాతుడే నడిపించును గాక. ఆమేన్. ఇది మొదలుకొని దేవుడు చెప్పు మార్గములో దేవుడు ఎలాగైతే మన కోసం ఆలోచిస్తున్నాడో ఆయన ఆలోచన ప్రార్థన పూర్వకంగా తెలుసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో విజయం చూద్దాం. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్
మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.